అయితే దేవుని పరిచర్యలో దేవుని కృపను బట్టి అలాంటి పరిస్థితులు ఏమీ లేని దగ్గర పంపించున్నారు. మాకు మ్యారేజ్ చేసి వివాహం చేసి ఫస్ట్ కనీసం అద్దింట్లో స్థలం కూడా లేదు. అయితే దేవుని కృపను బట్టి దైదైన ప్రాంత స్థలం దేవుడు కార్యాలు చేస్తూ దేవునికి మహిమ. సేవా పరిచర్యలో కన్నీటి పరిస్థితులు ఏంటంటే కొన్ని సందర్భాల్లో కంట్రోల్ బియ్యం తిన్నాం. మేము తింటే గొప్ప సంగతి కాదు, కానీ మా పిల్లలు తింటూ ఉండాలి. వాళ్ళకి పచ్చడితో కూరగాయలు కూర చేసే పరిస్థితి కాదు, పచ్చడి వేసి స్కూల్ క్యారేజ్ పెట్టి పంపించాం. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయండి. కొన్ని సంవత్సరాల పాలు కూడా మేము కొనలేని పరిస్థితులు. అయితే ఒకటి ప్రభు కృపను బట్టి ఏంటంటే ఒక విషయం చెప్పగలను, ఇంతవరకు 20 సంవత్సరాల సేవలో ఎవరిని ఆశించాలి, ఒక్క రూపాయి అడగలేదు. ప్రభు కృపను దేవుని మహిమకు చెప్పగలం. చివరికి మా తల్లిదండ్రులు కూడా చెప్పలేదు, మా ఇంట్లో వాళ్ళకు కూడా ఎవరికి సిస్టర్ కానీ మేము చెప్పుకునే పరిస్థితి కాదు. దేవునికి స్తోత్రం. అయితే మనం ఇక్కడ పరిచర్య అనేదండి దేవుని ఏర్పాటు, దేవుని పరిచారకులు అంటే దేవుని సేవలో రక్షించబడిన విశ్వాసులంగా పరిచర్య చేస్తున్నది చాలా గొప్పది. కాబట్టి ఈ ఆధిక్యత మరి వాస్తవానికి ప్రైమ్ మినిస్టర్ గారికి లేదు, లోకంలో రాజులకు లేదు. బైబిల్ ప్రకారం వాక్యానుసారంగా ఇటు ఆధిక్యత దేవుని బిడ్డలు మనందరికీ ప్రభు ఇచ్చాడు. ప్రభుకి స్తోత్రం. అయితే ఇక్కడ ఈ వచ్చులో మనం చూస్తామంటే దేవుడు ఏర్పరచుకున్నాడు కదండి 3 సంగతులు. ఒకటి మనం చూస్తాం పరిచారకులు అంటే ధూపము వేయుచుండకు అని మనం చూస్తున్నాం. ఈ ఏర్పాటు ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడంటే పరిశుద్ధ గ్రంథంలో ఎఫెసీ పత్రికలో రాయడం 1:6 జగత్తు పునాది వేయక మునిపే ఏర్పాటు చేసుకున్నాడు. రెండవది పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఇర్మియా గ్రంథం 1:4 తల్లి గర్భములో రూపింపబడక మునిపే ఏర్పాటు చేసుకున్నాడు. మూడవ సంగతి రోమీలకు రాసిన పత్రిక 8:29 ఆయన ముందుగా నిర్ణయించాడు లేదా ముందుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఒకటి జగత్ పునాది వేయక మునుపు, రెండవది తల్లి గర్భములో రూపింపబడక మునుపు, మూడవది ముందుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఇక్కడ దేవుడు ఏర్పరచుకున్నాడు కదండి. మరి ఈ దేవుడు ఏర్పరచుకుంది ఇక్కడ మనకు కనబడుతున్న విషయాలు మనం చూస్తే దేవుని యొక్క పరిచర్య ఎలాంటిది, మరి దేవుని పరిచర్య ఎలాంటి పరిచర్య, ఎలా పరిచర్య చేయాలి ఇక్కడ మనం గమనించినప్పుడు దేవుని వాక్యంలో ఈ విషయాలు మనం గమనిస్తే ధూపము వేయిచుంటకు అని రాయబడింది. ఒకటి ధూపము వేయిచుంటకు, రెండవది ఆయన సన్నిధిలో నిలుచుటకు, రెండవది దేవుని సన్నిధిలో మనం నిలబడటానికి, మూడవది ఆయన పరిచర్య చేయడానికి అని రాయబడింది. 3 విషయాలు మనకు కనబడుతున్నాయి. ఈ 3 కొరకు దేవుడు మరి ఏర్పరచుకున్నట్లు మనం చూస్తున్నాం. హిజ్కియా రాజు గారు ఆయన ప్రోత్సహిస్తున్నాడు, అక్కడ లేవీలను ప్రోత్సహిస్తున్నాడు. అయితే ఈ భాగంలో ఈ యొక్క పరిచర్య ఎలాంటి పరిచర్యగా అని చూస్తే దేవుని వాక్యంలో అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం, దయచేసి ఒక్కరి చదవండి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 24వ వచనం, 20వ అధ్యాయం 24వ వచనం. పరిచర్య ఎలాంటి పరిచర్య తీసిన వారు చదవండి. అయితే చదవండి. కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును చాలండి, కావలసిన పదం వచ్చింది. ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్య. అంటే ఈ పరిచర్య ఎలాంటిదంటే ప్రభువైన యేసుక్రీస్తు వలన మనము పొందుకున్నాం. పాత నిబంధనలో లేవీలకు దేవుడు అనుగ్రహించినాడు 12 గోత్రాల్లో ఒక గోత్రం. ఇప్పుడు నూతన నిబంధనలకు వచ్చినాక రక్షించబడిన వారికి, దేవుని సేవ చేసే వారికి, విశ్వాసులు పరిచర్య చేసే మనందరికీ కూడా మరి దేవుడు పరిచర్యను మనకు అనుగ్రహించాడు. అందుకే ప్రభువు వలన పొందిన పరిచర్య అండి, ప్రభువు వలన పొందిన పరిచర్య. 1 కొరింథీ 11 పౌలు గారు అంటే నేను పొందినది ప్రభువు వలన పొందితిని. ప్రభువు వలన పౌలు గారు పొందుకొని ఆ పరిచర్యను తర్వాత ఎవరికి అప్పగించినంటే ఆయన వృద్ధాప్యం తదనంతరము మరి తిమోతికి అంటారు, నీకు అప్పగించబడిన పరిచర్య అంటాడు. తిమోతికి అప్పగించబడతా వచ్చింది పరిచర్య పౌలు గారి అనంతరం. కాబట్టి ఇక్కడ మనము అంటే పరిచర్య అనేది ప్రభువు వలన పొందుకోవడం అండి. అందుకే మనము దేవుడు మనకు అనుగ్రహించాలి. అంటే దేవుని సన్నిధిలో మేము గురుజాలు ఉన్నప్పుడు కూడా, స్థానిక మందులు కూడా, విశ్వాసం ఉన్నప్పుడు కానీ పరిచర్యకు వచ్చినప్పుడు కూడా అక్కడ వాస్తవానికి చాలా సిగ్గు బిడియం విశ్వాసం ఉన్నప్పుడు మందిరం. అయితే స్థానిక దేవుని సేవకులు ప్రోత్సహించేవారు. ఎప్పుడు కూడా నాకు తెలిసి నేను ఎప్పుడు కూడా పరిచర్యను అడగటాలు అలాంటి ఎప్పుడు కూడా నాకు లేదండి. దేవుని సేవకులు దైవజనులు పెద్దవారు వారు పలానా పరిచర్య చేయమంటే లేదా పాడమంటే అంతేం రాదనుకోండి. అయితే వాళ్ళు చెప్పింది మాత్రమే చేయటం ఇప్పటి వరకు ఎప్పుడు కూడా దేవుని సేవకులు వారు ఏదైతే చెప్తే అంతేగాని కొన్ని సందర్భాల్లో మేము గురుజాల ప్రాంతం వెళ్ళినప్పుడు కొన్ని పరిస్థితులను బట్టి ఏ పరిచర్య లేనిపోయినప్పుడు కూడా ప్రభువుకు స్తోత్రం అలాగే. కనుక దేవుని కృప ఏంటంటే మనకు మనుషుల ద్వారా అప్పగించడం కాదు, కానీ అంటే దేవుడు అప్పగించిన పరిచర్య అండి, చాలా గొప్పది. దేవుడు అప్పగించ, అందుకే పౌలు గారు అంటారు పొందిన పరిచర్యది ప్రభువు వలన పొందిన పరిచర్య. అంటే ఇది పరిచర్య
ప్రభువు వలన పొందుకునే పరిచర్య అండి. మీరు మనం ఎక్కువ వివరించాము, ప్రార్థనకు వెళ్తాం. రెండవది మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట చూస్తే రెండవది ఆ పరిచర్య 2 కొరింథీ 5:18 రాయబడింది. ఆ సమాధాన లేదా అసమాధానం కాదండి, ఆ గ్యాప్ ఇచ్చి సమాధాన పరిచర్య అంటే సమాధానకరమైన పరిచర్య. అంటే ఇది రెండవది 2 కొరింథీ 5:18 ప్రకారము సమాధానకరమైన పరిచర్యను దేవుడు మనకు అప్పగించినాడు. ఒకటి ప్రభు వలన పొందిన పరిచర్య, రెండవది సమాధానకరమైన పరిచర్య. ఈ లోకంలో మనం చూసినప్పుడు ఎంతో అసమాధాన పరిస్థితులు ఎన్నో అనుమతించబడుతున్నాయి, మనం చూస్తూ ఉన్నామండి. చాలా బాధ కలుగుతుంది. ఇందుకు అన్నగారు చెప్పినట్టు కూడా పాట పాడినట్ల విధానంగా చూస్తే కొన్ని సందర్భాల్లో బాధపడుతూ ఉంటారు, నిజంగా కన్నీరు కూడా వస్తుంది. ఏంటి పరిస్థితులు, ఆ పరిస్థితులు మనకు గురించి వేరే వాళ్ళు అంటుంటారు, మేము పలానా హెబ్రోను సంఘంలో సేవ చేస్తున్నామంటే, లేదా హెబ్రోనులో సేవకులు పరిచయం చేస్తున్నామంటే వాళ్ళంటే వెంటనే ఇప్పుడు హెబ్రోనులు ఇట్లా ఉన్నాయి కదా, ఇలాగ ఉన్నాయి కదా అంటుంటారు, గొడవలు ఇలాగ. అంటే బాధ అనిపిస్తుంది. చూడండి, నిజంగా అంటే దైవికమైన సమాధానము లేకుండా పరిచర్య చేస్తే ఉదయకాలం కూడా విన్నట్టు మనం అట్టి పరిచర్యకు మహిమ ఉండదు. వాస్తవానికి మత్తయి సువార్త 5 ఏంటంటే ప్రభు బల్ల దగ్గర మనం బల్ల పాలు పొందేటప్పుడే ఏం చేయాలంట, నీ తోటి సహోదరునితో ఏం చేయాలి, సమాధాన పడాలి. సమాధాన పడిన తర్వాత ప్రభు వల్ల పాలు పొందాలా, మనం అర్పించే అర్పణ కూడా ఉన్నాయి. నేను కొన్ని సందర్భాలు చూసాను, మందిరం పేరు అవసరం లేదు కానీ పెద్ద మందిరాన్ని పిలపడుతుంది. అక్కడికి ఒకరోజు పరిచర్యకి అక్కడుంటే విశ్వాసులు ఎట్లా ఉన్నారంటే పరిస్థితి, ప్రభు బల్లని కొంచెం కూడా భయం లేకుండా అట్లా ఇట్లా ఏదో వాటర్లో హోటల్లో సర్వింగ్ చేసినట్టుగా ప్రభు బల్ల చేస్తున్నారు. చాలా విచారకరమైనది. బల్ల పట్టుకోవడానికి భయం అనిపిస్తుంది. ప్రభు బల్ల పాత్రలు పట్టుకోవడానికి సర్వింగ్ చేసేటప్పుడు అంటే ఇతరులకు అందించేటప్పుడు కూడా మనం ప్రార్థనాపూర్వకంగా మనం యోగ్యంగా ఉండాలి. బల్ల పాలు పొందాలంటే మనం ఆ బల్ల పాత్రలు పంచడానికి కూడా ఎంత భయంతో ఉండాలి. నేను చూస్తూ వచ్చాను, పెద్ద మందిరాన్ని పిలబడుతూ ఆ పెద్ద మందిరంలోనే అసలు బల్లని గమనించినప్పుడు టిఫిన్ ప్లేట్లు బల్ల మనం ఏదో భోజన ప్లేట్లాగా ఇసిరిస్తే ఇట్లా తీసుకుని బడబడా పని చేస్తున్నారు, కానీ పట్టుకునేటప్పుడు ప్రభు బల్ల పట్టుకుంటున్నాను నేను అని భయం ఉండలేదు చాలామందికి. నేను తీసుకున్నా అంటే ప్రభు బల్ల పాలు పొందుతున్నానే భయం, నేను పంచుతున్నానంటే ప్రభు బల్లను పంచుతున్నానే భయము లేని పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. కాబట్టి అసమాధాన పరిస్థితులు, భయం లేని పరిస్థితులు మనము చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితులు బట్టండి దేవునికి మహిమ కలగని పరిస్థితులు. అయితే వాస్తవానికి మేము పరిశీలన కొన్ని అనుమతించాం. బైబిల్ గ్రంథంలో ఇస్సాకు గారు మనం చూస్తాం కదండి. అక్కడ నుండి గెరారు దేశంలో నుంచి ఆయన మరొక బావి, రెహబోత్ బావి, మరొక బావి, తర్వాత చివరికి బెర్షెబా, ఇలా బావుల అనుభవాల పరిస్థితులు వచ్చినాయి. పరిచయలో కూడా ఎన్నో సందర్భాలు ఉచితంగా అన్న కూడా తెలుసు, ఆ ప్రాంతాల్లో ఏమీ చేయకపోయినప్పుడు ఉచితార్థంగా నేరమోపి కొన్ని వాదనలు పరిస్థితి వచ్చిన మేము మౌనంగా ఉండేవాళ్ళం. అవసరమైతే అక్కడి నుంచి మరొక స్థలానికి వెళ్ళిపోయాం. ఎందుకంటే అసమాధానముగా చేసే పరిచర్యకి ఎప్పుడు కూడా దేవునికి మహిమ రాదు, అసమాధానంగా ఉండేది మరి. కనుక దైవికమైన దేవుడు సమాధానమునికి కర్త, అల్లరి కర్త కాడు. అదే సమయంలో దేవుని రాజ్యము నీతి సమాధానం కదండి, భోజనం కాదు పానము కాదు, ఏంటంట నీతి సమాధానము పరిశుద్ధాత్మలందలి ఆనందమైనది. కాబట్టి దేవుని ప్రజలకు మనము పరిచర్య అనేది సమాధానకరమైన పరిచర్యని మనం చూస్తాం. రెండవది. మూడవదిగా చూస్తే పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం నుండి మూడవదిగా లూకా సువార్త 22:27లో అక్కడ పరిచారకుల విషయం ప్రభు చెబుతూ లోకంలో ఒక చూసినప్పుడు ఎవరు గొప్పవారుగా పిలువబడతారంటే మనకు తెలుసు, లోకంలో గొప్పవారు వారు పీఠాల మీద కూర్చొని వాళ్ళు పేదవారు లేదా సర్వ్ చేసేవాళ్ళు వడ్డిస్తూ ఉంటారు, గొప్పవారు అనబడిన వారు కూర్చొని తింటూ ఉంటారు లోకంలో. అయితే యేసు ప్రభు అంటాడు, నేను మీ మధ్య పరిచారకుల వలె ఉన్నాను, తగ్గించుకున్నాను. అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరు అని మన విషయం వస్తే ఎలా పరిచర్య అంటే తను తగ్గించుకొని పరిచర్య చేసేవారు గొప్పవారు. అంటే మూడోది పరిశుద్ధ గ్రంథం ఎలా రాబడింది అంటే మూడోదిగా తగ్గింపుతో కూడిన పరిచర్య. ఇది శిష్యులకు చెప్తూ వచ్చారు. కనుక మీరు తగ్గించుకొని పరిచర్య చేయండి అన్నాడు. లోకస్తులకు కాదు, కానీ మనం దేవుని బిడ్డలంగా తగ్గించుకొని పరిచర్య చేస్తే అదే లోకానికి దేవుని బిడ్డలకు డిఫరెంట్. అదే కనుక మనం తగ్గించుకొని పరిచర్య చేస్తున్నప్పుడు వారు గొప్పవారుగా ఎంచబడతారు. అంటే మనం పరిచారకులమై ఉండాలంట. అంటే మూడోది తగ్గింపుతో కూడిన పరిచర్య. మూడోది. నాలుగోది పరిశుద్ధ గ్రంథం చూస్తే 2 కొరింథీ 3:8 రాయబడి ఆత్మ సంబంధమైన పరిచర్య. నాలుగోది ఎలాంటిదంటే ఇది ఆత్మ సంబంధమైన పరిచర్య. కనుక దేవుడు మనకిచ్చినది, దేవుడు ఆత్మస్వరూపైనడు. ఆయన మనం ప్రజలంగా మనము ఆత్మతో కూడిన ఆత్మ సంబంధమైన పరిచర్య. ఈ లోకంలో ఎన్నో రకాల పరిచర్యలు ఉన్నాయండి. శరీర సంబంధ పరిచర్యలు ఉన్నాయి, ప్రకృతి సంబంధ పరిచర్యలు ఉన్నాయి, దెయ్యాల పరిచర్యలు కూడా ఉన్నాయి కదా, సాతాను పరిచర్యలు కూడా ఉన్నాయి ఈ లోకంలో. కానీ అయితే దేవుని పరిచర్య అనేది మనం చూస్తే ఇది ఎలాంటిదంటే
ఆత్మ సంబంధమైంది. నాలుగోదిగా ఐదోదిగా మనం చూస్తే ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం రాయబడింది. ఏవేలు గ్రంథంలో రాయబడి ఉంటుందండి. 1:13 రాయబడింది. 2:17 బలిపీఠం యొద్ద పరిచర్య చేయువ యాజకులు అని రాయబడింది. అంటే బలిపీఠం దగ్గర పరిచర్య చేసేవాళ్ళు. ఏవేలు 1:13, ఏవేలు 2:17 అంటే దేవుని బలిపీఠం దగ్గర పరిచర్య చేసేవారు అని రాబడింది. యాజకులు పరిచర్య, దేవుని ప్రజలంగా మనము మరి పరిచర్య చేస్తారు. ఈ పరిచర్య బలిపీఠం దగ్గర అది ఎలాంటిదంటే 2:12 ఉంటుంది. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచు దుఃఖించు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. అంటే ఉపవాస ప్రార్థనలతో, కాబట్టి అక్కడ మనము దేవుని సన్నిధిలో బలిపీఠం దగ్గర అక్కడ యాజకులు కన్నీరు విడుచు బలిపీఠం దగ్గర వారు మరి ఎంతో విరిగి నలిగిన హృదయంతో లేదా రోదనంతో రోధిస్తూ, వారు రోధించేవారుగా మరి వస్త్రములు ధరించిన వారే, ఆ గోనెపట్టు ధరించిన వారే రోధించుతూ వారు పరిచర్య చేస్తున్నారు. అంటే ఇది కన్నీలతో కూడిన రోదనతో కూడిన పరిచర్య అండి. ಇದನ್ನೆಲ್ಲ మనము అలాంటి దేవుని బిడ్డలంగా ఈ యొక్క పరిచర్య మనకు ఎంతో అవసరమైంది. యాజకులు కన్నీరు విడుస్తున్నారంట, దేవుని ప్రజలు కన్నీరు విడుస్తున్నారు. అంటే భారముతో కన్నీలతో కూడిన పరిచర్య అది చాలా ప్రాముఖ్యమైనది. మనం దైవజనుల గురించి వింటున్నాం. భగత్ సింగ్ గారు అనేక దైవజనులు వాళ్ళు కన్నీటి ప్రార్థనలు గుండా అనుభవాలు కలిగి ఉన్నారు. కాబట్టి ఈ దినాల్లో మనము ఈ కన్నీటి ప్రార్థన అనేది, భారం అనేది చాలా తగ్గిపోతూ ఉంది. కనుక మనం దేవుని వాక్యం కన్నీటితో కూడిన బలిపీఠం దగ్గర రోధించే పరిచర్య. ఇలాప ప్రవక్త అని పిలుస్తారు కదండి. ఎవరిని ఆయన పిలుస్తారండి? ఇలాప ప్రవక్త అంటారు. ఎవరిని? బైబిల్లో ఇర్మియా గారిని. ఇర్మియా గారి నుంచి ఆయన పేరు, మరొక పేరు ఏమంటారు? విలాప ప్రవక్త, అంటే విలపించేవాడు. అందుకే విలాప వాక్యం ఇర్మియా గ్రంథము, తర్వాత మనకు విలాప అంటే విలపించాడు. అందుకే నా జనులు అతులైన వారి కొరకు నా కళ్ళు కన్నీళ్ళ ఓటుగాను తల జలమయముగాను ఉందంటాడు. అంటే కన్నీళ్ళతో కూడిన అటువంటి ప్రార్థనా జీవితం. కనుక మనము ఒకటి పరిచర్య మనం చూసినప్పుడు యేసు ప్రభు వలన పొందిన పరిచర్య, రెండవది సమాధానంతో కూడిన పరిచర్య, మూడవది తగ్గింపుతో కూడిన పరిచర్య, నాలుగవది ఆత్మ సంబంధమైనది, ఐదవది బలిపీఠం దగ్గర విరిగిన రోదనతో కన్నీళ్లతో చేసే పరిచర్య. అయితే ఇక్కడ మనము ఈ పరిచర్య కొరకు దేవుడు ప్రభువు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఏర్పాటు చేసుకున్న 11వ వచనంలో చూడండి, దయచేసి చదవండి. 11వ వచనంలో 29:11 నా కుమారులారా తనకు పరిచారకులై ఉండి ధూపము, రైట్. ఈ వచనంలో 3 విషయాలు మనకు కనబడుతున్నాయండి. ఒకటి, ధూపం వేయడానికి, అంటే పరిచర్య చేసేవాళ్ళు దేవుని దాసులంగా మనము, దేవుని పరిచారకులైన మనము ఒకటి ధూపం వేయటానికని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తాం. ధూపం అంటే 141 కీర్తన 2 రాయబడింది. ఏం రాయబడింది? నా ప్రార్థన ధూపం వలన నేను చేతులెత్తుట సాయంకాలము నైవేద్యం వలన నీ దృష్టికి అంగీకారం అవునుగాక. అలాగే మనం అంటే ధూపం అనే మాట ప్రకటన గ్రంథము 8:4 అక్కడేం రాయబడిందంటే పరిశుద్ధుల ప్రార్థనలు దేవదూతల చేతిలో కలుపు ధూప ద్రవ్యములతో కలపబడి అవి పైకి వెళ్తున్నాయి. ధూప ద్రవ్యములతో ఆ ధూపము పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి వెళ్తున్నాయి. అక్కడ మనం చూస్తున్నాం దేవదూత. అక్కడ ఏ దేవదూత అండి అంటే మనకు బైబిల్లో ఇద్దరు దేవదూతలు ముఖ్యంగా కనబడతారు. శుభవార్తలు చెప్పే దేవదూత గాబ్రియేలు, యుద్ధాలు చేసే దేవదూత మిఖాయేలు. కానీ ఇక్కడ ప్రకటన గ్రంథం 8:4 మన ప్రార్థనలు తీసుకుపోయే దూత రఫాయేల్. ఏల్ అంటే ఎబ్రీ పదం, అది దేవుడు. బేత్ ఏల్ అంటారు. అంటే ఏల్ అంటే దేవుడు, బేత్ అంటే ఇల్లు, దేవుని ఇల్లు, దేవుని మందిరం. అట్లానే రఫాయేల్, గాబ్రియేల్, మిఖాయేల్, రఫాయేల్. అంటే ఈ రఫాయేల్ యొక్క దేవుని దూత పని ఏంటంటే పరిశుద్ధులు మన దేవుని బిడ్డల ప్రార్థనలు అవి పరలోకానికి ధూపద్రవ్యములతో కలిపి పరిశుద్ధుల ప్రార్థనలు అవి ధూపంగా వెళ్తున్నాయి. అందుకే దేవుని ప్రజలు మనము ధూపము వేసేది. కనుక మనం ఈ ధూపం వేయడానికి సాహసించాడు ఒక రాజు. అది ఎవరి పని అంటే పాత నిబంధనలో యాజకుల పనే. కానీ తాను ధూపం వేయటానికి సాహసించి బలిపీఠం ఎక్కాడు. ఎవరండి రాజుగారి పేరు? ఉజ్జియా సాహసించి ఎక్కినాడు ఆ టైంలో ధూపం వేయడానికి. కానీ అది ఎవరి పని? యాజకులు వచ్చి, అయ్యా మీరు రాజుగారు ఓకే, మీరు రాజుగా పరిపాలన చేయండి, మీకు ఘనత ఉంది రాజుగారు ఓకే, కానీ పరిచర్య మాత్రము అక్కడ యాజకత్వం లేదా ధూపం వేసేది యాజకుల పని. ధైర్యగల యాజకులు చెప్తూ వచ్చినారు, వినలేదు. చివరికి ఆయన మనకు తెలుసు ఆయన దేవునికి శిక్ష వచ్చినట్లు మళ్ళీ అక్కడ నుంచి భయపడి బయటికి వెళ్ళిపోతాడు. చూడండి, గమనించు. అంటే పాత నిబంధనల ధూపం అలాగా లేదా బలిపీఠం దగ్గర పరిచర్య. కానీ కొత్త నిబంధనలో దేవుడు తన కృపను బట్టి దేవుని సేవకులుగా తర్వాత రక్షించబడి పరిచర్య చేసే వారికి మనకు దేవుడి భాగ్యం కృప ఇచ్చినాడు. అయితే ఇక్కడ మనము
ధూపము వేసే వారముగా, ప్రార్థననే ధూపము, ప్రార్థన ధూపము. మనం ఒకటి ప్రార్థించేవారు. అందుకే మనము మన ఆత్మీయ జీవితాల్లో మనము మన ఆత్మీయ కొరకై, సంగమం కొరకై, నశించిపోతున్న ఆత్మల కొరకు, పరిచర్య కొరకండి మనము ఈ దినాల్లో ధూపం వేసే వారంగా ఉండాలి. దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తుంది. ఎందుకంటే ఒకటి ధూపం వేసేవారు. ఎప్పుడు దాకా మనం అంటే మనం జీవిత కాలం అంతా కూడా మనము ధూపం వేసేవారు. ప్రార్థననే ధూపము. ఈ ప్రార్థన ధూపం మనకు చాలా తక్కువైపోతుంది. మన సహవాసులు విచారకరం, బాధాకరం ఏంటంటే ఇందా ఉదయ అన్న కూడా చెప్పారు. కాబట్టి వేరే డినామినేషన్ చక్కగా ఇందాక ప్రార్థన చేస్తూ వచ్చారు. అంటే వాక్యము చాలామంది ఇతర డినామినేషన్ చక్కగా ఇప్పుడు భౌతికంగా అభివృద్ధి చెందుతున్నాయని, చాలా అభివృద్ధి చెందుతున్నాయి, చాలా బలపరచబడుతున్నాయి. మన సంఘ సహవాసాల్లో ప్రార్థన తగ్గిపోయింది, ఇంకా వేరే ఎక్కువైనా. ఇవన్నీ ఇంకా అవసరం మీకు తెలుసండి అవన్నీ కూడా. కాబట్టి చూడండి, అసలైంది ఏంటంటే ప్రార్థన. బైబిల్ ఏమరండి, ప్రార్థన వల్లనే కానీ ఇలాంటి వదిలిపోవడం దేని వలన? ప్రార్థన వల్లనే. ఒక్క పళ్ళు ఉంటుందండి, పళ్ళు, అక్కడ పళ్ళు అంటే అర్థం ఏంటంటే దానివల్ల తప్ప మరొక దానికి కాదట్లు కాదు. ఉదాహరణకి యేసుప్రభు నేనే దేవుడు అంటే అర్థం ఏంటి? ఒక్క పళ్ళే ఒక పదం వస్తుంది, ఒక అర్థం వస్తుంది. ఆయన తప్ప మరొక దేవుడు లేడు అట్లాగా. కాబట్టి గమనించండి, అసలైంది ఏంటంటే ప్రార్థన. ఈ ప్రార్థన అనేది చాలా కొరత అయిపోయింది. అందుకే దేవుడు ఆయన ప్రార్థన కొరకే మనం ధూపం వేయడానికి కొరకు. ఒక దైవజనుడు అన్నాడు, సంఘాల్లో ప్రార్థన పరులు ఉంటారు, పరిచర్య చేసే వాళ్ళు ఉంటారు, సమర్పణ చేసే మంచివారు ఉంటారు, కొంతమంది వివాదాలు, గొడవలు, దేని కొరకు వారు నియమించబడతారంట. దాని కొరకు ఏం చేస్తారని చెప్పండి? ఎవరు పనికి ఆ పనికి నియమించబడతారంట. చూడండి, ఏ పని కొరకు ఆ పనికి. కానీ మనం సాతాను పనికి నియమించబడకూడదు, దేవుని పనికే మనము నియమించబడాలి. పరిశుద్ధమైన పనికే నియమించబడాలి, మంచి పని కొరకే నియమించబడాలి. కానీ దేవునికి అయిష్టమైన పని మనకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోలేదు. కాబట్టి ధూపం వేయడం రెండవ సంగతి. అక్కడ మనం చూస్తున్న 11వ రెండవది దేని కొరకు ఏర్పరచుకున్నాడంట? తన సన్నిధిని నిలుచుటకు. కాబట్టి రెండోది దేవుని సన్నిధిలో నిలబడడానికి ఏర్పరచుకున్న దేవుడు ఆయన ఎప్పుడు ఏర్పాటు చేసుకుని మనం చూస్తున్నాం. ఆయన మరి ఎలాంటి పరిచర్య మనం చూస్తున్నాం. ఇక రెండవది ఆయన సన్నిధిలో నిలవడానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆదికాండంలో మనం చూస్తే 4వ అధ్యాయంలో అక్కడ రాబడిన మాట ఏంటంటే, అక్కడ కయ్యూను శపించబడిన వాడు ఏమని రాబడింది? అక్కడ దేవుని సన్నిధిలో నేను ఏమనంట? వెళ్ళగొట్టబడినా, నీ సన్నిధిలోంచి నన్ను ఏం చేసినా? వెలివేసిన. అంటే ఆదికాండము 4:14లో కయ్యూను దేవుని సన్నిధిలో నుండి వెలివేయబడినాడు, లేదా వెళ్ళగొట్టబడుతూ వచ్చినాడు దేవుని సన్నిధిలో. అలాగే మనం చూస్తే బైబిల్లో తర్వాత మనం చూస్తే దేవుని వాక్యులు యోనా గ్రంథం రాస్తామంటే యోనా 1:3 ఏమిటంటే దేవుని సన్నిధిలో నిలవక కదండి, దేవుని సన్నిధిలో నిలవక. కాబట్టి యోనా గ్రంథం 1:3లో దేవుని సన్నిధిలో నిలవక. ఆ తర్వాత అదే 1వ అధ్యాయం 10వ వచనం ఏముంటుందంటే, వారితో అంటాడు ఓడనావికులతో, నేను దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నట్ట? పారిపోతున్నాను. ఒకటి దేవుని సన్నిధిలో నుంచి కయ్యూని ఎల్లగొట్టబడినాడు, రెండవది దేవుని సన్నిధిలో నిలవని పరిస్థితి, మూడవది దేవుని సన్నిధిలో నుండి పారిపోతున్న స్థితి. ఆ తర్వాత మనం చూస్తే ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కానీ ప్రభు ఏమంటాడంటే, దేవుడు మనకు ఆయన ప్రభు అబ్రహాముతో చెప్తాడు. ఏం చెప్తాడండి? 17వ సర్వశక్తి గల దేవుడును నువ్వు నా సన్నిధిలో నిందారహితుడివై నడుచుకును. కాబట్టి నిందారహితుడివై నడుచుకున్నాము అన్నాడు. అబ్రహాముతో దేవుడు ఆ పదం చెప్పాడు. ఎందుకు నిందారహిత నడుచుకోని చెప్పినాడంటే, అంతకుముందు అధ్యాయంలో అబ్రహాము గారు చేసిన ఒక నింద కలిగిన పొరపాటు ఉంది. ఏంటో పొరపాటు అంటే, ఆ ఐగుప్తులోకి వెళ్ళిన తర్వాత ఆగరుకు రావడము ఆయన జీవితంలోకి వచ్చి పరిస్థితి వచ్చింది. అందుకే ఇప్పుడు 17వ అధ్యాయంలో కొంత సమయం అక్కడ మనం ఉంటుందండి. ఇక్కడ దేవుడు దర్శనం కూడా కొంతకాలం అబ్రహాముకు లేదు. దేవుడు 12వ అధ్యాయంలో దర్శనం వచ్చింది. తర్వాత కాలంలో మనం చూస్తే కొంత టైము దేవునితో ఉండే ఆ దేవుని వాక్కు రాలేదు అబ్రహాం గారు. ఎందుకంటే ఆహార విషయంలో తాను చేసిన నింద లేదా తన పొరపాటును బట్టి అబ్రహాము శారా మాట విని ఆహార విషయంలో అక్కడ దేవుడు చెప్పలేదు. ఎవరు చెప్పారు అక్కడ ఆహార విషయంలో? శారా చెప్పింది. శారా మాట విన్నాడు. అందువల్ల 17వ అధ్యాయంలోకి వచ్చేసరికల్లా అందుకే ప్రభు అంటాడు, నేను సర్వశక్తి గల దేవుడు. అంటే అర్థమైంది ఆల్మైటీ గాడ్. అంటే అర్థమేంటి? నాకు శక్తి లేదనుకుంటున్నావా? అంటే సంతానం ఇవ్వడానికి శక్తి లేదనుకుంటున్నావు. ఆమె ఉద్దేశం ఏంటంటే, ఇంకా సంతానం కష్టమయ్యా, నా దాసి అయిన ఆగరుతో ఇలా అలాగానే సంతానం వస్తుందని ఆమె ఆలోచన. అంటే ఇక్కడ మనం చూస్తే ప్రభు అంటాడు, నేను సర్వశక్తి గలవాడును. అంటే శక్తిమంతుడు దేవుడు. అందుకే దేవుని శక్తిని ఎరగాలి. 99వ ఏట అయినప్పుడు కూడా దేవుని శక్తి గొప్పదే. అది దేవుని సన్నిధిలో నిందారహితుడిగా నడవను. కనుక అక్కడ ఆ తర్వాత అబ్రహాము దేవుని సన్నిధిలో అలాగ నిందారహితుడిగా నడుస్తూ దేవుని శక్తిని పొందుకున్నాడు. అందుకే పరిశుద్ధంగా మనం చూస్తామండి, దేవుని సన్నిధి నిలిచే మాట మనం చూస్తే 1 రాజులు 17:1 ఏమన్నారండి అక్కడ? నేను ఎవని సన్నిధిని నిలవబడిన. ఏలియా గారు అన్నాడు 1 రాజులు 17:1.
అలాగనే ఎలీషా గారు అంటాడు కదండి, 2వ రాజులు 3:14 కూడా ఎలీషా గారు కూడా అదే అన్నాడు, నేను ఎవరి సన్నిధిన నిలబడి, అంటే దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నాడు. అలాగే అబ్రహాము గారు దేవుని సన్నిధిలో ఇంకా నిలబడి, ఆదికాండం 18వ అధ్యాయం ఇస్తే 17వ అధ్యాయం నిందారైతే నడవమని చెప్పాడు. 18వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏం చేస్తుంది తెలుసు, అక్కడ సాయంకాలం వరకు కూడా దేవుని సన్నిధిలో నిలబడి ఏం చేస్తున్నాడు అబ్రహాం గారు, ప్రార్థన చేస్తున్నాడు. దేని కొరకు ప్రార్థన చేస్తున్నంటే సొదొమ గొమొర్రా పరిస్థితి కొరకు, లోతు కుటుంబం కొరకు, వారి కోసం, ఆ పట్టణాల కోసం ప్రార్థన చేస్తున్నాడు. కనుక మనం ఇప్పుడు దేవుని సన్నిధిలో నిలుచుట అనేది జకర్యా గ్రంథం 3:7 రాయబడింది. ఏం రాయబడిందండి, నా సన్నిధి నిలుచు భాగ్యము నీకిత్తును, ప్రధాన యాజకుడు యెహోషువ. కాబట్టి చూడండి, యెహోషాపాతు అంటే దేవుడు దేవుని సన్నిధిలో నిలిచే ఆ భాగ్యాన్ని మనకి ఇస్తున్నాడు. కాబట్టి రెండవదిగా మనం దేవుని సన్నిధిలో నిలుచుట అనే మాట చూస్తాం. మూడవది ఇక్కడ చూస్తే ఆయనకు పరిచర్య మనము చేయుట. ఈ పరిచర్య అనే మాట మనం చూస్తున్నాం ఇందాకనే, కనుక అలాగా పరిచర్య మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ చివరకు మాట చూసుకొని మనం ప్రార్థనకు వెళ్దామండి. 11వ వచనం చివరిలో రాయబడింది, తనకు పరిచర్య చేయటం. అది ఎలాగ పరిచర్య ఉందో మనం చూస్తూ వచ్చినాము. ప్రభు వలన పొందిన పరిచర్యని సమాధానకరమైందని, తగ్గింపుతో కూడినది, ఆత్మతో కూడినది, దేవుని బలిపీఠం దగ్గర మనము పశ్చాత్తాప రోదనతో కన్నీటితో కూడిన పరిచర్యని. అయితే ఇప్పుడు ఇక్కడ గమనిస్తే ఈ 11వ వచనంలో రాయబడింది, తనకు పరిచర్య చేయడం యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకూడదు. అశ్రద్ధ చేయకూడదు. కనుక ఈ అశ్రద్ధ చేయకూడని అంటే ఇక్కడ ఏ విషయం అశ్రద్ధ చేయకూడదు రాబడింది, అక్కడ మన 3 సంగతుల్లో ఒకటి, ధూపం వేయుట ఏం చేయకూడదు, అశ్రద్ధ చేయకూడదు. అందుకే బలిపీఠం మీద నిత్యం అగ్ని మండుచుండవాలని. కాబట్టి ఈ ధూపం అనగా మనం ఇలాగ అశ్రద్ధ చేయకూడదు. ప్రార్థన విషయంలో అశ్రద్ధ చేయకూడదు. మనము ప్రార్థించేవారు, అది అందుకే దైవజన్ అంటాడు, నాయకుడు మంట వండికి కంటే నాయకుడై ఉంటే ఆ ప్రజలు కూడా వారిలో అలాంటి తీవ్రత వస్తుంది. నాయకుడికే మంట లేకపోతే వారికి కూడా రాదంటాం. మనం ఉదయకాలం వాక్యాలు కూడా విన్నాం. కనుక మండుచు ప్రకాశించున్న దీపమైనాడు బాప్తిస్మిచ్చు యోహాన్. కనుక మనము ఆత్మీయంగా మండుతూ ఉంటే మన బిడ్డలు ఆత్మీయంగా వారు కూడా నేర్చుకోవడానికి అవకాశం. అలాగే దేవుని ప్రజలుగా మనం పరిచర్య చేసే స్థలాల్లో వారు కూడా ఆత్మ మంట వస్తుంది. మనకు ఆత్మీయ మంట లేకపోతే మనము అలాగ ఆత్మీయ మంట కలిగిన వారిని మనం లేవనెత్తలేము, లేదా వాళ్ళని తయారు చేయలేము మనం. కాబట్టి దేవుని అసలు మనం ప్రార్థన విషయం అశ్రద్ధ అనేది చేయకూడదు. సమూయేలు భక్తులకు ప్రార్థన చేయటం, మీ నిమిత్తం ప్రార్థన చేయకపోతే నేను యెహోవా దృష్టికి పాపం చేసినాను. కాబట్టి మనం ముందుకెళ్తే టైం ఉంది కనుక ఇక్కడ మనం ధూపం విషయంలో అశ్రద్ధ చేయకూడదు. రెండవది, ఆయన సన్నిధిలో నిలిచేది కూడా అశ్రద్ధ చేయకూడదు. ఆయన సన్నిధిలో మనం నిలబడడం, దేవుని సన్నిధిలో మనం నడవడం, దేవుని స్థలంలో నిలిచి ఉండటం కూడా దేవుని సన్నిధి కలిగి ఉంటాం అశ్రద్ధ. మూడవది, అక్కడ ఆయన పరిచర్య చేయటముకు మనము అశ్రద్ధ చేయకూడదు కదా. ఈ విషయాలు అంటాడు, అశ్రద్ధ చేయకుడే. పరిచర్య విషయంలో కూడా మీరు అశ్రద్ధ. ఎప్పుడు ప్రస్తుత దినాలు మనం పరిచర్య విషయాలు కూడా మనం అశ్రద్ధ చేయకూడదు. మనం చూస్తున్నాం కదా, ఎన్నో భయంకర జీవోలు చట్టాలు వస్తున్నాయి. ఇప్పుడు సువార్త కూడా ఆటంకాలు వస్తున్నాయి. ఇంకందుకే పగలున్నంత వరకే మనం ఏం చేస్తామంట, పని చేస్తాం. పగలంటే వెలుగు అనగా ప్రభు యేసుక్రీస్తు వెలుగు, పరిశుద్ధాత్మ టైము, తర్వాత మన కృపాకాలం, దేవుడిచ్చిన సమయం. రాబో దినాలు అంధకార దినాలు రాబో, చీకటి కాలం రాబోతాం. కాబట్టి ఈ పగలున్న దినాల్లోనే మనము దేవుని ప్రజలకు ఏం చేయాలంటే మనం పరిచర్య చేస్తాం. కాబట్టి భారముతో మనం దుఃఖం ఇలాగ మనము దేవుని పరిచర్య మనం చేయవలసిన వారు. ఆ పరిచర్యను మనం అశ్రద్ధ చేస్తే ఆ పరిచర్య వల్ల, ఎందుకంటే దేవుడు ఒక నిమిషంలో భక్సింగా రాసిన దైవ మర్మాల బుక్ చదివినప్పుడు మనం అందరము దేవుని మీద ఆధారపడతాం. ఒక విషయంలో దేవుడు ఆయన ప్రజల మీద ఆధారపడతాడంట. ఏ విషయంలో అంటే ఆయన పరిచర్య విషయంలో. మనందరం ఆధారపడి దేవుని మీద ఆధారపడాలి మనం. అయితే దేవుడు కూడా మనుషుల మీద ఆధారపడతాడంట ఆయన పరిచర్య. ఉదాహరణకు ఎగ్జాంపుల్ మోషే గారి మీద నువ్వు వెళ్ళాలి, ఉదాహరణకు ఎగ్జాంపుల్ భక్సింగ్ గారి మీద. కాబట్టి దేవుడు అలాగ దైవమర్మలు రాయబడిన మాట. కాబట్టి దేవుడు మన మీద అంటే ఎందుకో తెలుసా, దేవుడు మన ద్వారా కొంత ఆత్మలు రక్షించాలి, మన ద్వారా పరిచర్య జరగాలి, అలాగా దేవుని కార్యాలు జరగాలని. కాబట్టి ఈ పరిచర్య విషయంలో మూడోది, పరిచర్య విషయంలో మనము అశ్రద్ధ చేయకుండా ఉండేది. చివరిగా మనం చూస్తే 4వదిగా మనం చూస్తే అక్కడ నిర్గమాకాండము 19వ అధ్యాయం 5, నిర్గమాకాండము 19వ అధ్యాయం 5, దయచేసి ఆ మాట చదవండి. నిర్గమాకాండము 19వ అధ్యాయము 5వ వచనం. మనం అశ్రద్ధ చేయకూడదు. 4వది ఇక్కడ చదవండి. శ్రద్ధగా విని నడిచిన యెడల రైట్, స్వకీయ సాంపాద్యం, సొంతగా ఆయన జనాంగంగా స్వకీయ సాంపాద్యంగా. ఎప్పుడంట మీరు నా మాట మీరు శ్రద్ధగా విని చాలండి. ఇక్కడ మనము దేవుని మాటను మనము వినుటలో కూడా మనకి ఏం కలిగి ఉండాలంటండి,
శ్రద్ధ కలిగి ఉండాలి. అంటే దేవుని మాట మనం ఏం చేయకూడదు, దానికి శ్రద్ధకు ఆపోజిట్ అశ్రద్ధ. అంటే దేవుని మాటలు మనము అశ్రద్ధ కూడా మనం చేయకూడదు. కనుక దేవుని మాటల విషయంలో అశ్రద్ధ చేయక ఆయన మాట విని ఆ మాట ప్రకారం మనం చేసినప్పుడు, కనుక మనం అశ్రద్ధగా ఉండక ఆ మాట విషయంలో ఇర్మియా గ్రంథంలో 48:10 ఉంటుంది. ఆ మాట వాస్తవం నాకు కూడా భయం అనిపిస్తుంది. ఏంటి ఆ మాట అంటే ఇర్మియా 48:10, యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయువారు, అది చాలా భయం అనిపిస్తుంది నాకు. కాబట్టి చూడండి, కొన్ని సందర్భాల్లో మన శరీర బలహీనత రీత్యా, అనారోగ్య పరిస్థితులు, కొన్ని పరిస్థితులు బట్టి అశ్రద్ధ ఉంటుంది, లేదని చెప్పలేం. కానీ అయితే అశ్రద్ధ మనం అంటే దేవుని కార్యాల విషయంలో కూడా మనం అశ్రద్ధ చేయకూడదని దేవుని వాక్యం సెలవిస్తాం. కాబట్టి ఇక్కడ మనం ఒకటి ధూపం వేసే విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి, అశ్రద్ధ చేయకూడదు. రెండవది ఆయన సన్నిధిలో నిలిచే విషయంలో శ్రద్ధ. మూడవది పరిచర్య చేసే విషయంలో. నాలుగవది ఆయన మాట వినుటిలో. ఐదవది దేవుని కార్యాల విషయం. ఇవి 5 విషయాలు కూడా మనం ఎలాగుండంటే అశ్రద్ధ మనము చేయక శ్రద్ధగా మనం చేసినప్పుడు మన దేవుడు దానికి ప్రతిఫలం ఇస్తాడు. ఆయన స్వకీయ సాంపద్యంగా ఆయన కార్యాలు చూస్తాం. ముగింపులో అండి, ఒక సందర్భంలో ఒక దైవజను గురించి ఉన్నాం. ఆ దేవుని దాసులు చాలా మంచి దేవుని దాసులు మంచి పరిచారకు, మంచి సాక్ష్యం గల దేవుని దాసులు. ఆయన వృద్ధాప్యం వచ్చేసిందండి. వృద్ధాప్యం వచ్చేసింది ఆ ముసలితనం వృద్ధాప్యంలో. ఆ వృద్ధాప్యంలో ఆయన అనుకున్నాడంట, ఇంక ప్రభా ఇంతకాలం సేవ పరిచర్య చేశారు, మంచి పరిచర్య చేశాడు, మంచి సాక్ష్యాలు. బైబిల్లో సమూయేలు మంచి పరిచర్య చేసినట్టు టెస్టమని ఉంటుంది, మొదటి సమూయేలు 12వ అధ్యాయంలో. అట్లనే ఈ దైవజనుడు అన్నాడు, ఇంక వృద్ధాప్యం వచ్చింది ప్రభా, నేను సేవ చేయలేనైనా, నాకు రిటైర్మెంట్ కావాలి, విశ్రాంతి తీసుకుంటా, ప్రార్థన చేసుకుంటా అనుకుంటా, ఇంక నేను సేవ పరిచర్యకి వెళ్ళలేనా, ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకుంటా నీ రాజ్యం సిద్ధపడతానయ్యా అన్నాడు. సరే, ఒక రోజున ఈ దైవదాసునికి ఒక అర్జెంటు పని ఏర్పడింది. ఒక ప్రాంతానికి వెళ్ళాలి. తనకు తెలిసిన మంచి ఒక విశ్వాసి ఉన్నాడు, తన సంఘం తెలిసిన విశ్వాసి. దానిలో ఇలాంటి వాహనాలు లేవు. అప్పుడు వెళ్ళి రైతు దగ్గరికి, ఆ విశ్వాస దగ్గరికి వెళ్ళండి, అయ్యా బ్రదరు, ఇక్కడ ఒక ప్రాంతానికి అర్జెంటు పని వెళ్ళాలి, దయచేసి మీకు ఒక బండి ఉంది కదా, ఆ ఎడ్ల బండి కడితే కొంచెం వెళ్ళొద్దామయ్యా, వెళ్ళొద్దామా, అర్జెంటు పని, చాలా ప్రాముఖ్యమైన పని ఉంది అన్నాడంటే దేవుని సేవకులు. అప్పుడు ఆ విశ్వాసి ఆయన ఆయన అంటారు, అన్న అవసరం మంచిదైనా, అయితే ఎద్దు చాలా వ్యాధితో ఉందన్న, ఇది ముసలిది, చాలా ముసలితనంతో ఉంది, వ్యాధితో ఉందన్న, అది కష్టమన్నా, అది కష్టమన్నా. లేదా అర్జెంటు పని అంటే, అన్న ఇది పరిస్థితి బాగలేదన్న అంటే, లేదా అర్జెంటు పని చూద్దామంటే, సరే మాట తీసేలేక, దేవుని సేవకుని మాట తీసేలేక అంటే అన్నట్లాగే, సరే ఆయనకు ఒక అలవాటు ఏంటంటే, ఈ ఎడ్ల కాడిని పైకి లేపగానే ఆ ఎడ్లు వచ్చి ఆ కాడి కిందకి వస్తాయి. వాస్తవానికి మేము రైతు కుటుంబంలో కాబట్టి మా నాన్నగారు మేము కోడలు ఎడ్లు పని చేస్తామండి, బండి కొడుతూ అట్లా నాన్నగారు ఆ కాడి పైకెత్తగా ఎడ్డు వచ్చి అదే కిందకు వచ్చి వేసేసుకుంటుంది, కాడి కిందకు వస్తుంది. దానికి కొన్నిట్లు లాగాల్సి వస్తుంది, కొన్ని ఎడ్లు మాత్రం అట్లా కాదు, కాడు మన అది కానీ లేదా బండి కాడు కానీ ఇట్లా పైకి లేకపోతే అదే వచ్చేసి తలకాయ దించి ఎత్తుకుంటుంది అట్లాగా. అయితే నేను చూస్తాను వీటికి అట్లా అలవాటు చేశాడు. అన్న అది రాగలిగి ఓపికండి ఆ కాడి కిందకు వస్తే, సరే అన్న మీ మాట ప్రకారం చేద్దాం, అది కూడా ఎంత దూరం తెసిపోతే అంతవరకే, నన్ను అక్కడ దాకా తర్వాత పోలేని పరిస్థితి నేనేం చేయాలంటే, సరే అట్లనే కానీ అన్నాడంట. ఈయన ఆ వ్యాధితో ముసలితనం ఎద్దుని కాడి ఎత్తగానే ఆ ఎద్దు ఎప్పట్లో ఆయన వ్యాధితో ఉండి కూడా వచ్చి కిందకు వచ్చి కాడి కిందకు వచ్చేసి కాడి కిందకి కాడిని వేసుకుంది. ఈ కాడిని వేసుకొని చాలా దూరం వెళ్ళిపోయి అక్కడ అకస్మాత్తుగా పడిపోయి మరణించింది ఆ ఎద్దు. అకస్మాత్తుగా అది కింద పడిపోయి మరణించింది, చనిపోయింది ఆ ఎద్దు. అప్పుడు ఆ విషయంలో ఒక పాఠం దేవుడు ఆ దైవదాసుని నేర్పాడు. ఏంటి ఆ పాఠం అంటే, ఇది వృద్ధాప్యంలో వ్యాధిలో కూడా కాడి కిందకు వచ్చేసింది, బాగలేకపోయినా కాడి కింద వచ్చింది, తన పని నెరవేర్చి ఎప్పుడు దాకంటే చచ్చిపోయేంతవరకు కూడా ఏం చేసిందండి, నమ్మకంగా యజమానికి చేసింది, పని చేసింది. అప్పుడు దేవుడు బయలుపరిచినప్పుడు ఆయన తిరిగి దేవుని కొరకు ఇంకా చనిపోయేంత వరకు కూడా ఆ పరిచర్య కొనసాగించాలి. అలాగే తీర్మానంతో దేవుని పరిచర్య చేస్తూ వచ్చాను. కాబట్టి దేవుని బిడ్డలంగా అలాగ మనము హిజ్కియా రాజు అంటున్నాడు, దేవుని పరిశుద్ధాత్మ కనుక అశ్రద్ధ చేయక మనం ఇలాంటి విషయంలో శ్రద్ధ కలిగి చేసినప్పుడు మన పరలోకపు దేవుడు మనకు మంచి ప్రతిఫలము అనుగ్రహించు. అలాగ ప్రభు సహాయం చేయను గాక.